గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీసీ బిల్లును ఆమోదించాలని నేడు కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తుంది. కాంగ్రెస్ కూటమి పక్షాలు కూడా ఈ ధర్నాకు వచ్చి మద్దతు తెలుపుతాయని ఇప్పటికే రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కూడా తరలి వెళ్ళారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో బీసీ బిల్లు ముస్లింలను తీసేయాలంటున్నారు. ముస్లింలో చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాటిని మేము తీయము, అందులో కూడా చాలా పంచాలు వేసుకునే వాళ్ళు, చాలా చిన్న చిన్న పనులు వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. బీజేపీ ముస్లింల పేరు చెప్పి అడ్డుకుంటుంది అని అంటున్నారు. ఈరోజు జరిగేటువంటి ధర్నాను వాళ్ళ ఆరోపణ ఎలా చూస్తారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులమైనటువంటి మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లకు రాజ్యాంగం వ్యతిరేకం. ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయలేకపోతున్నందున దాన్ని మరో పార్టీ మీద బురద తల్లి ఆ యొక్క నిర్ణయం నుంచి తప్పుకోవాలన్నటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు 42%లో 10% బీసీలకు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నది. వాస్తవంగా దాన్ని వాళ్ళు పేరు మార్చుకోవాలి. అది 42% బీసీలకు రిజర్వేషన్ కాదు, మేము 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోతున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈరోజు ఉన్నటువంటి అవకాశాలని మీరు మిగతా వాళ్ళకు దోచిపెడితే ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీలు ఏమైపోవాలి? ఒక పక్క నిధులు ఇస్తామన్నారు. ఆ నిధులు ఇవ్వడానికి మీకు ఏ ఆర్టికల్ అడ్డం వచ్చింది, ఏ చట్టాలు అడ్డం వచ్చినాయి, ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అడ్డం వచ్చినాయి? సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల సప్లా నిధులు ఇస్తామన్నారు కదా, 2 బడ్జెట్లు పూర్తయిపోయినాయి కదా. 40,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బీసీలకు నిధులు ఇవ్వాలి కదా, నయా పైసా ఇవ్వలేదు. దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పది. మేము శాసనసభలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పది. ఈరోజు బీసీల ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు కావాలని మేము అడిగితే ఇప్పటివరకు దాని మీద సమాధానం రాదు. మరి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగడుగున బీసీలను మోసం చేస్తూ వస్తున్నది. మీ చేతిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర మంత్రివర్గంలో సగభాగం బీసీలకు ఇవ్వచ్చు కదా, పోనీ 40%, 42% బీసీలకు ఇవ్వచ్చు కదా. ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి బీసీల సంఖ్య ఎంత? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో బీసీల సంఖ్య ఎంత? మీరు నియమించుకున్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోల దగ్గర ఉన్నటువంటి అధికారుల బీసీల సంఖ్య ఎంత? మీకున్నటువంటి అధికారాలు మీరు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి దాంట్లోనేమో బీసీలకు అవకాశం రానివ్వరు. కానీ రాజ్యాంగం వ్యతిరేకించేటటువంటి అది కానటువంటి విషయాల్ని మాత్రం గొప్పగా మాకు ఇస్తున్నట్టు ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక పక్క రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, దేశమంతా తిరుగుతూ ఏక్ బార్ జాకే తెలంగాణ మే దేకో 42% కలిసి అమలు కరేని. అసలు ఎక్కడ అమలైంది 42%? ఏ రకంగా మాట్లాడతాడు రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ? వీళ్ళేమో ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు అమలు కావాలని. వీళ్ళ రాహుల్ గాంధీ ఏమో దేశమంతా తిరుగుతూ చెప్తాడు తెలంగాణలో అమలవుతున్న 42% బీసీ రిజర్వేషన్లు చూడండి ఎంత గొప్పగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నామని చెప్తారు. ఏది నిజమేలా? బిల్లు పెట్టిన రోజే మామూలు సంతోషాలు చేసుకొని స్వీట్లు పంచుకోమని చెప్పారు. అంటే ఆశల పల్లకిలో ఊరేగించడమే కాంగ్రెస్ పార్టీ తర్వాయి. దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించి ఒక ప్రధానమంత్రి బీసీని చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో కూడా ఏ రోజు కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు. కానీ ఈరోజు మొసలి కన్నీరు గారిస్తూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు దూరమైంది కాబట్టి ఈ యొక్క ఇటువంటి నినాదంతోనైనా సరే బీసీలకు దగ్గర కావాలన్న ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నైజాన్ని గమనించారు. ఎట్టి పరిస్థితులలో ముస్లింలకు కట్టబెడతాం బీసీల హక్కుల్ని అంటే దాన్ని భారతీయ జనతా పార్టీ ఒప్పుకునేటటువంటి ప్రసక్తే లేదు. మీరు బీసీల కోసం మొన్న ధర్నా చేశారు. అదే వేదికగా ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరొక వైపు నిన్న కమ్యూనిస్టులు కూడా చేశారు. కమ్యూనిస్టులు బీజేపీ మనవాద సిద్ధాంతాల గురించి వెనుకబడి తరగతులను అడ్డుకుంటుంది, అందుకే పార్లమెంట్లో ఈ చట్టాన్ని కల్పించకుండా చట్టాన్ని కూడా ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుకుంటుందని వాళ్ళు అంటున్నారు. కవిత కూడా మీ మీదనే ఆరోపణలు చేస్తుంది బీజేపీ మీద. కనుమరుగైపోయినటువంటి కమ్యూనిస్టుల గురించి మనం మాట్లాడుకోవడమే వేస్ట్. ఉన్నటువంటి పరిస్థితులలో కవిత 10 ఏళ్ళు అయ్యా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిండు. ఆ రోజు ఎక్కడ కూడా బీసీలకు కనపడలేదు, ఎక్కడ కూడా బీసీలకు అవకాశాలు రాలేదు. ఉన్నటువంటి బీసీలకు ఏ రకంగా ఇబ్బంది పెట్టిండో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అధికారం ఉన్నప్పుడేమో బీసీలు కనిపించరు, అధికారం పోయిన తర్వాత బీసీల గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. కనీసం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏదైనా చేసి ఉంటే ఈరోజు టీఆర్ఎస్ గురించి అయినా ప్రజలు ఏదైనా నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్
రెండు కూడా బీసీలకు పూర్తిగా వాళ్ళు చేయాల్సిన ద్రోహం చేసిండ్రు. ఈరోజు ఈ దేశంలో బీసీలకు ఏదన్నా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నది, జరుగుతున్నది అని అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే. ఈరోజు భారతీయ జనతా పార్టీ 3 సార్లు ఒక దేశ ప్రధానమంత్రిని బీసీగా చేసేటటువంటి అవకాశం ఇచ్చింది. ఇక్కడ బీసీలను మోసం చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తున్నది. అదే పంతాలో టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయాణం చేస్తున్నది. కమ్యూనిటీ మరొకసారి చర్చనీయాంశం ఉంది. అక్కడ ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా? మీ జిల్లాకు కూడా దాని నుంచి కొంత నీటి లభ్యత కానివ్వండి సస్యశ్యామలం అవుతుందని గతంలో మాట్లాడారు. చాలా ప్రాజెక్టుల గురించి గతంలో జరిగినటువంటి చాలా విషయాల గురించి వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల గురించి, 20 నెలల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల గురించి అన్ని విషయాల మీద శాసనసభలో చర్చిస్తాం. ఇంకొక లాస్ట్ అంశం, బీజేపీలో చేరికల అంశం పెద్ద ఎత్తున ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తారని చెప్పి ప్రధానంగా చర్చ జరుగుతుంది. అటువంటిది మీ దృష్టిలో ఉందా? ఎవరెవరు చేరబోతున్నారు కానీ పార్టీలో చేరికలు ఉండబోతున్నాయి ప్రధానంగా? ఈ రాష్ట్రంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది మాత్రమే. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 పార్టీలకు అవకాశం ఇచ్చిండ్రు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతున్నదో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. దాని ఫలితమే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంటు సీట్లను ఇవ్వడము, తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లను ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడము. ఈ రాష్ట్రంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే కాబట్టి టీఆర్ఎస్ నుంచి వస్తారు, కాంగ్రెస్ నుంచి వస్తారు, అన్ని రాజకీయ పార్టీల నుంచి వస్తారు. చివరికి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తారు. మీరు ఎవరైనా తీసుకొస్తున్నారు? మీ జిల్లా నుంచి కూడా చేరికలు ఉంటున్నారు, మాజీలు కానివ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు చాలామంది వస్తున్నారు. త్వరలోనే వాళ్ళ పేర్లు, వాళ్ళ హోదాలు, వాళ్ళ గతంలో చేసిన పదవులు అన్ని విషయాలతో వివరిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది తొందరలోనే అన్ని పార్టీల నుంచి కూడా చేరికలు ఉంటున్నాయి. భవిష్యత్తు తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుంచి అన్నింటిలో నుంచి కూడా బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. తన ఆధ్వర్యంలో కూడా చేరికలు తొందరలోనే ఆ పేర్లన్నీ కూడా బయటికి వెల్లడిస్తామని చెప్పి పాయల్ శంకర్ అంటూనే, మరొక వైపు కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకే ఢిల్లీలో ధర్నా చేస్తుందని చెప్తుంది. మరొక పక్క కవిత 10 ఏళ్ళ అధికారం నుండి ఏం మొహం పెట్టుకొని ఈరోజు బీసీల గురించి ధర్నా చేస్తుంది. కమ్యూనిస్టుల గురించి కూడా మాట్లాడి వేస్ట్. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలన్న దానిపై కూడా వీటన్నిటిని కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్ ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.